ప్రార్థన వలనే, అవునండి, ప్రార్థన ద్వారానే ఏదైనా సాధించగలను. మన ముందు అనేక మంది విశ్వాస వీరులు కూడా వాళ్ళ ప్రార్థన ద్వారానే రాజ్యములను జయించారు. ఎలా జయించారంట? ప్రార్థన ద్వారానే, విశ్వాసము ద్వారానే దేవుని యొక్క కార్యములు వాళ్ళు చూడగలిగారండి. అవునండి, మొదటిది విన్నది విశ్వాసపు తలుపు తెరవాలి, రెండవది ప్రార్థన తలుపు అనేది నీవు తెరవాలా, మూడవది సహవాస తలుపు తెరవాలి. ఏ తలుపు? నువ్వెవరితో సహవాసం చేయాలా? ఈ రోజున దేవుని బిడ్డలుగా నువ్వు ఇప్పుడు కూడా లోక సంబంధమైన వాళ్ళతో నువ్వు సహవాసం చేసినప్పుడు నీ విశ్వాసము జారిపోద్ది, నీ ప్రార్థన జీవితము పడిపోద్ది. మరి నువ్వు ఎవరితో సహవాసం చేయాలంటే నువ్వు దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. అందుకని మండేవాడితో ఉంటే మండుతావు, చల్లారిపోయేవాడితో ఉంటే చల్లారిపోతావు. ఎప్పుడూ కూడా నీ విశ్వాసములోనూ నువ్వు ప్రార్థనలో ఎదగాలంటే సహవాసపు తలుపు అనేది నీకు అవసరము. అవునండి, జీవము గల దేవుని బిడ్డలుగా లవోదిక సంఘం ఏం చేసిందంటే నులివెచ్చని భక్తిలో ఉంది. ఏ భక్తి అది? అంటే వాళ్ళు ఏమన్నా అంటే నువ్వు ఉంటే చల్లగానా ఉండు, వెచ్చగానా ఉండు తప్ప నులివెచ్చని భక్తి నువ్వు చేయదు. నువ్వు అలా ఉన్నావా, నా నోట నుండి నేనేం చేస్తాను, ఉమ్మేస్తాను, అసహించుకుంటాడు. అందుకని ప్రార్థనకు వచ్చేటప్పుడు నువ్వు ఉంటే దేవుని కోసమన్నా మండే తట్టుకుండు, లేదన్నా లోకంలో ఎంజాయ్ చేసే ఫుల్ 90 వేసుకో, ఇక ఫుల్ కైనీలు వేసుకో, ఇక ఎట్టట పడతావు, ఎక్కడ పడతావో, బురదకుంట పడతావో, చిటికి ఎగిరిపోతావు, నీ ఇష్టం. నీకోసం రెడీగా ఉంటుంది. ఎవరో దా నేను తీసుకెళ్తామని. నిజమే, జీవము గల దేవుని బిడ్డలుగా నువ్వు ప్రార్థన సహవాసను కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలతో నువ్వు మండుతున్నావా? సాతానుగా నిన్ను ముట్టలేడు, నీ దరిదాపులు కూడా రాలేడు. అవునండి, నీలో ఉన్న మంట అనేక మందిని మండిస్తుంది. నీలో ఉన్న మంట అనేక మందిని కూడా విశ్వాసంలో పురికొల్పుతుంది. నిన్ను చూసినప్పుడు అరే అన్నలాగా బతకలరా. అవునండి, అలాగూ నిన్ను చూసినప్పుడు కూడా అనేక మంది విశ్వాసులకు మాదిరిగా ఉండాలా. గ్రామంలో అనేక కుటుంబాలకు మనం మాదిరిగా ఉండాలా. దేవుని బిడ్డలుగా నీవు ఎప్పుడైతే అలాంటి సహవాసం కలిగి ఉంటావో, నిజమే, కొరింథీ పత్రికలో పౌలు గారు మాట చెప్తున్నాడు, మీకు తెలుసు. 2 కొరింథీ 2 ఒకసారి 6వ అధ్యాయం 14 నుంచి గబగబ చదువున్నాను 18 దాకా. మీరు అవిశ్వాసులతో ఉండొద్దు బాకండి. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, క్రీస్తునకు బెలియాలకి ఏం సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, అవిశ్వాసికి విశ్వాసితో పాలు ఎక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, దేవుని ఆలయానికి విగ్రహాలకి అసలు పొంతన ఎక్కడయ్యా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎవరంట? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, వారిలో నివసించి సంచరింతును, అది నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉందును, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉందురు, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి, ఏమన్నాడు? అక్కడే కూర్చోమన్నాడా? వారి నుంచి మీరేం చేయమన్నాడు? బయటికి రండి, అవిశ్వాసులతో బయటికి రండి, వాళ్ళతో పాటు కూర్చోబాక. మీకున్న కూతి విశ్వాసం ఉన్నా కూడదు, నీరు గారిపోద్ది. అయ్యా ఆడు వెళ్ళాడు, ఆడేం బాగుపడ్డాడయ్యా, ఆడెళ్ళాడు, ఆడికేం తగ్గింది, ఇట్లాంటి మాటలు కొన్నిసార్లు నిన్ను నీరు గరుతాకి. అందుకని మనం కొన్నిసార్లు విశ్వాసంతో ఉండే వాళ్ళతో ఉంటే నీ విశ్వాసం అనేది బలపడుతుంది. లోక సంబంధమైన మనుషులతో ఉన్నావనుకో, అందరూ ఒకటే అన్నట్టుగా మనుషుల్లో అదొక ముద్ర పడిపోదు. లేదండి, అందుకని నేను వారిలో ఉండి సంచరిస్తాను. దేవుని బిడ్డలుగా దేవుడు వారితో ఉన్నప్పుడు ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాడు, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎన్నో పరిస్థితులు ఇబ్బంది అయినప్పుడు కూడా పేతురు గారు వీళ్ళందరూ కూడా అనేక స్థలాల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు అన్ని అద్భుతాలు ఆశ్చర్యకర వాళ్ళ జీవితంలో జరిగించలేదా? అందుకని వీళ్ళందరూ కూడా సంగమగా కూడుకొని ఉండట మానుకోనలేదు. ఏం చేయలేదు? వాళ్ళు సంగమగా కూడుకుంటా మానుకోలేదు. అంటే మనం ఎప్పుడు కూడా సహవాసములో కలిసి, వాక్యం ఏదో చెప్తుంది, భూమి మీద 2-3 ఏకీభించి మీరు ప్రార్థన చేయాలి. భూమి మీద మీరు వేటిని బంధిస్తారని పరలోకంలో వాటిని నేను
బంధిస్తాను. అవునండి. అందుకనే జీవమగల దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఏంటంటే సహవాసము తలుపు. ఏ సహవాసము? కీర్తనగాడు చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, ఎకిలి మాటలు మాట్లాడేవాళ్ళు దగ్గర నువ్వు నిలవక, ఎక్కడుండాలా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడు? నీటి కాలువల యోరను నాటుబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. దుష్టులు ఎలా ఉంటారు? గాలికి చెదరగొట్టు పొట్టు వలే ఉంటాడు. కాసేపు ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు అలాగే జీవితాలు ఉంటారు. వాళ్ళకి విశ్వాసం ఉండదు, ప్రార్థనలో ఎదగరు, వాళ్ళ బ్రతుకులు కొన్నిసార్లు వీళ్ళది ఒక బతికేనన్నట్టుగా అయిపోతూ ఉంటుంది. మనం అలా ఉండటానికి కాదండి. దేవుడు చక్కని మార్గాన్ని నీ కొరకు ఆయన ఉంచాడండి. నీకు ముందుగా ఏదైతే ఉందో మెట్టగా ఉన్న స్థలాలను ఆయన ఏం చేస్తున్నాడు? సరళం చేస్తాడు. ఇత్తడ తలుపులను ఏం చేస్తాడు? ఆయన పగలు కొడతాడు. నీ కోసం నీ ముందు ఏదున్నా సరే. అందుకని నువ్వు ఎలాంటి సహవాసాలు ఉండాలా? మండే వారికి ఉండాలా. యోహాను మండుచు అనేక మందిని ఏం చేశాడు? ఆయన మన్నించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నీ సహవాసపు తలుపుని అనేది దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు? చాలామంది కూడా అందుకనే ప్రార్థన చేసుకుని వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళమంటావు, ఎక్కడ పడితే అక్కడికో వెళ్ళిపోవటం కాదు. మనం దేవుని సన్నిధిలో అడుగు, ప్రార్థన చేసుకో. అలాగే రాజు మన దగ్గరికి వచ్చినప్పుడు కొత్తలో కూడా ఆయన, ప్రభువా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? అప్పటికి ఆయన పరిచర్య చేసి వచ్చాడు కొంతకాలం తెలంగాణలో. మరి ఉద్యోగానికి వచ్చినప్పుడు ఆయన అడిగాడు, ప్రభువా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అయ్యా అని ప్రార్థన చేసే దేవుడు ద్వారాన్ని చూపించాడు. శామ్యూల్ ప్రేమిస్ వెళ్ళని దేవుడు ఆ దినమందు ఆయన చూపించినట్టుగా వచ్చి దేవుడు పరిచర్లో కూడా ఆయన వాడుకోగలుగుతున్నాడు. నిజమే. ఎందుకంటే నువ్వు అడగాల, ప్రభా నన్ను ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు? అందుకని ఏదో వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళిపోవడం కాదు. నువ్వు దేవుని సన్నిధిలో విచారణ చేయి. ప్రభా నాకు ఏది మేలుకరమైన మార్గమో, నాకు ఏది ఆశీర్వాదకరమైన మార్గమో, నాకు దేవుని వాక్యము చేత ప్రభా నన్ను తాకాల, ప్రభా నీ మాటలు నన్ను బలపరచాలి ప్రభా అని విశ్వాసములో మంచి సహవాసం తలుపు తెరిస్తే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అవునండి. తన బిడ్డల కొరకు శ్రేష్టమైన ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు అండి ఆయన. అవునండి. 4వది రక్షణ తలుపు. ఏ తలుపు? రక్షణ తలుపు. ఆ రక్షణ అనేది దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే నేడే రక్షణ. ఎప్పుడంట? నేడే రక్షణ, నేడే అనుకూల సమయము. ఈ రోజున అనేక మంది కూడా దేవుడు నీ హృదయమైన తలుపు తడుతున్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? వాయిదా వేస్తూ ఉన్నారు. అవునండి. దేవుడు ఎంత ప్రేమ కలిగింది దేవుడంటే, కొన్నిసార్లు నువ్వు ప్రేమించకపోయినా ప్రేమించి నీ విషయంలో ఆయనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. జక్కయ్య యేసుబాబుని చూద్దామని వెళ్ళాడు అంతే. ఎలా వెళ్ళాడు? పొట్టోడుగా ఆయనకి కనపడదని మేడు చెట్టు ఎక్కితే కొంచెం పైనుంచి అన్న చూడొచ్చామో అని గబగబా పాక్కుంటా పాపం పైన ఎక్కేసి ఆయన బలిలా కలిసిపోయి అక్కడ చూస్తున్నాడు కిందకి. ఆయన తిన్నాక అక్కడ దాకా వచ్చినాక అన్నాడు, జక్కయ్య తొందరగా దిగు, నేను మీ ఇంటికి వస్తానన్నాడు. ఏంటయ్యా, కంటితో చూస్తే చాలు అనుకున్నాను, కానీ ఈయన ఏమంటాడు ఇప్పుడు? ఇంటికి వస్తానన్నాడు. ఈ పక్కన మామూలు ఉంటారా? ఎంతమంది మేము మంచివాళ్ళు ఉంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తానన్నాడు? ఆయన పాపి అయిన మనుషుడు ఇంట బస చేయటానికైనా లోకంలో ఎన్ని మాటలు అనుకున్నా దేవుడు అవన్నీ పట్టించుకోడండి. దేవుడు హృదయాలు ఎరిగిన దేవుడు. ఏమెరిగిన దేవుడు? దేవుడికి హృదయం తెలుసా అండి. నేను ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నానండి. నువ్వు 10 ఏళ్ళ నుంచి రా, 20 ఏళ్ళ నుంచి రా, 30 ఏళ్ళ నుంచి ప్రార్థనకి వచ్చిన నీ హృదయాన్ని దేవుని దగ్గర తెరవకోకుండా నువ్వు దేవుని సన్నిధిలో వాక్యము తెలిసి కూడా, అబ్బో నేను రక్షణ పొందపోతే, మారు మనసు పొందే నిత్య నరకం అని తెలిసి కూడా నువ్వు బెగబెట్టుకుంటూ అలాగే కూర్చుని రక్షణ వాయిదా వేసుకున్నావే. నీకన్నా బుద్ధిహీనుడు ఇంకొకళ్ళు ఉండడు. కానీ జక్కయ్యని ఆ దినమందు దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? జక్కయ్యను త్వరగా దిగు, నేను మీ ఇంటికి వస్తానన్నప్పుడు యేసు ప్రభుతో నడక ప్రారంభించిన వెంటనే ఆయన గుండెలో ఒకలాంటి మంట, ఆయన గుండెలో తెలియకోకుండా ఒక అలజడి. అమ్మో, నా ఇంట్లో అలాంటి భయంకరమైన తాకట్టు వస్తువులు ఉన్నాయి, నా ఇల్లు అసలు యోగ్యమైంది కాదు, పరిశుద్ధమైంది కాదు అంటూ దేవునితో సహవాసములో ఆయన వెనకాల నడుచుకుంటూ అలా వెళుతున్నాగానే ఆయన హృదయంలో నుంచి ఒక్కొక్క మాట బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే మండుతున్న లోపల దేవునితో నడక నడుస్తున్నప్పుడే తన హృదయంలో తెలియకోకుండా ఒకలాంటి మంట ఆయన హృదయంలో వచ్చేసి, ప్రభువా నేను యవ్వన దగ్గర అయితే నేను అన్యాయం తీసుకున్నాను, నేను వాళ్ళకి 4 గంటలు నేను ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. నిజమే. ఎవడైనా అంత తొందరగా మాట అంటావా?
పోనీ ఇంటికి వచ్చినాకైతే వాళ్ళ ఆవిడ పోనీ ఏమండదు, బుద్ధి లేనోడా, ఇంత కష్టపడి సంపాదించి ఇప్పుడు ఏం చేస్తాను నువ్వు, పేదవాళ్ళకి ఇస్తానంటవా అనలేదు. ఆ మాట కూడా అమ్మయ్య ఎన్నాళ్ళకన్నా ఈ మనిషి మారాడు చాలయ్యా బాబు అనుకుంటూ ఆమె దండం పెట్టుకుంటూ కూర్చుంది ఇంటికాడ. నిజమే. చూడండి, ఎప్పుడైతే ఆయన అలా నడుస్తూ యేసు ప్రభుతో పాటుగా నడుస్తూ తన హృదయాన్ని సరి చేసుకుంటూ తన అంతరంగంలో ప్రభా నేను ఎక్కడైతే అన్యాయంగా జీవించానో ఆ అన్యాయపు జీవితాన్ని ప్రభు దగ్గర ఏం చేస్తానంటే ఒప్పుకుంటున్నాడు. వాక్యం ఏదో చెప్తుంది, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఏం చేయాలంట, విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు, కనికరము పొందుతాడు. దేవుని యొక్క కనికరం మనం పొందాలంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న అతిక్రమమైన జీవితం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన పాపములు మనం ఏం చేయాలి, ఒప్పుకోవాలా కప్పుకోవాలా, ఒప్పుకోవాలా. మన పాపలను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలా. దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే నీ హృదయాన్ని సరి చేసుకుంటావో దేవుడు అంటున్నాడు. ఆ రోజున జక్క అయితే ఏం మాట్లాడుతున్నాడు, ఒకసారి లోకాసు వార్త 19వ అధ్యాయంలోకి వెళదాం. ఒకసారి 8 నుంచి 9 వచ్చిన చదువునా. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనాను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందండి, రక్షణ వచ్చినది. అవునండి, రక్షణ ఇవ్వటానికి దేవుడు ఎప్పుడూ సిద్ధముగానే ఉంటాడండి ఆయన. అవునండి, 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రెని వెతికినట్టుగా నీ జీవితంలో ఒక గొప్ప విడుదల ఇవ్వటానికి, ఆ పాపం అనే దాసత్వం నుంచి విడిపించడానికి రక్షకుడు నీ కొరకు ఆయన భూలోకానికి ఇచ్చాడు. అవునండి, అందుకని యోహాను అంటాడు, ఇంకొక మాట మీరు చూపిస్తారండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చదివినాను. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, నా ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా ఎవడైనా లోపలికి అంటే రక్షణలోకి ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. అంటే యేసు ప్రభు ద్వారా నువ్వు ఎప్పుడైతే రక్షణ అనేది ఎవరి ద్వారా జరుగుద్ది, అది ఎక్కడ కొట్టులో కొట్టుకుంటే వచ్చేది కాదండి రక్షణ అనేది. ఎందుకంటే మనం కొన్నిసార్లు మనము ఈ రోజున రక్షణ అనేది నువ్వు విశ్వసించడం ద్వారా పొందుకుంటావు. ఎలా విశ్వసించాలా, మొదట నీ పాపములను గురించిన పశ్చాత్తాప పొంది మారు మనసు అనుభవం పొందు ద్వారా నువ్వు బాప్టిజం అనుభవంలోకి నువ్వు వెళతావు. మొదట మనం చేయవలసింది ఏంటి, పాపముల గురించిన పశ్చాత్తాపం అనేది అవసరము. నిజమే, నీవు హృదయాన్ని మొదట సరి చేసుకోకుండా నువ్వు బాప్టిజం తీసుకున్నా నీ బ్రతుకు మారదు. నువ్వు మారాలనుకుంటే మొదట నువ్వు మానాలి. అప్పుడప్పుడు కైని చేసుకుంటాం కానీ, అప్పుడప్పుడు ఏదైనా కళ్ళు కానీ, అప్పుడప్పుడు ఏదైనా ఫ్రెండ్స్తో బీరు తాగటం కానీ, అవన్నీ ఏం చేయాలా, మానాలి. నువ్వు మానుకోకుండా లోక సంబంధమైన వాటిలో నుంచి నువ్వు బయట పడుకోకుండా నువ్వు బాప్టిజం తీసుకున్నా దేవుని నామానికి అవమానం. ఎవరి నామానికి, దేవుని నామానికి అవమానం. ఎందుకంటే నువ్వు ఆ రోజున పాస్టర్ గారు అడుగుతాడు, బాయ్ నీ హృదయాన్ని సరి చేసుకున్నావా, నీ పాపాలు ఒప్పుకున్నావా, యేసు ప్రభువు నిజ దేవుడని నువ్వు నమ్ముతున్నావా, నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మని బాప్తిజం ఇస్తున్నానని బాప్టిజం ఇస్తారు. నీవు ఇచ్చిన సాక్ష్యం ఏంటి, నీ హృదయాన్ని సరి చేసుకున్నావా, మళ్ళా లోకంలోకి వెళ్ళకుండా ఉంటున్నావా? అందుకని నువ్వు మారాలంటే కొన్ని బూతులు మానాలి. ఏమానాలా, బూతులు రావచ్చా, అబద్ధాలు రావచ్చా, మధ్యలో చిల్లర కొట్టుడు కానీ ఏమైనా దొంగతనాలు చేయొచ్చా, పక్కింటి అమ్మాయి ఇంకా చూడొచ్చా, సెల్ ఫోన్లో పనికిమాలిన బొమ్మలు చూడొచ్చా, ఇవన్నీ నువ్వు మానాలి. ఎక్కడి నుంచి మారతావు? నీ రక్షణ పొందాలంటే జక్కయ్య తన హృదయాన్ని మొదట సరి చేసుకున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా చేశానో ప్రభా అంటూ దేవుని దగ్గర తన హృదయాన్ని సరి చేసుకుని తన జీవితంలో తను ఏదైతే నిజంగా ఆ యొక్క వేదన, ఆ భయంకరమైన ఆ పాపం అనేది తనలో ఏమవుతుందంటే ఏలుబడి చేసి నలుగురితో కూడా మంచి పేరు లేకోకుండా అలాంటి పరిస్థితుల్లోకి అతను వెళ్ళిపోయాడు.
కానీ రక్షణ అనే తలుపు ఈ రోజున నిన్ను తడుతుంది ఈ రోజున. అందుకని ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో అన్నాడు అక్కడ. ఏమన్నాడు? ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడు అంటే ఏంటంటే, కొంతమంది బిగించి కూర్చుంటారు. ఇప్పుడే కాదులే, ఇప్పుడే అయితే మనం ఇంకా కొంచెం ఎంజాయ్ చేయాల్సింది లోకంలో చాలా ఉంది. ఇప్పుడే బలలో పాల్గొంటే మళ్ళీ వాళ్ళ క్షమాపణ అడగాల, వీళ్ళ క్షమాపణ అడగాల, అవన్నీ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పెట్టుకుని ఏం చేయాలా, క్షమాపణ అడగాల, తిరిగి ఇవ్వాల్సింది తిరిగి ఇవ్వటం, అబద్ధాలు ఆడకూడదు. అబ్బో ఈ కొంచెం కష్టమే. ఇప్పుడే కాదులే, నా కాళ్ళు చేయబడిపోతే ఎప్పుడు, అప్పుడు ఎందుకు, ఇంకా నోటి మాటే రాదుగా, నోటి మాటే రాదుగా. నిజమే. ఈ రోజున మనుషులు అనుకుంటున్నారు ఇవాళ అన్నీ మన చేతుల్లో ఉన్నాయి అనుకుంటూ మనుషులు రక్షణ వాయిదా వేస్తూ ఉన్నారు. అవునండి. దేవుని కృప కొంతమందికే దొరుకుతుంది. దేవుని రక్షణ అనేది కొన్నిసార్లు అది అందరూ వెళ్ళలేరు. వాక్యం అదే స్పష్టంగా చెప్తుంది. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. అవునా? నా మాట కాదు, వాక్యం అదే చెప్తుంది. అందరికీ సువార్త అనేది వెళుతుంది. కానీ దేవుని యొక్క బిడ్డలుగా ఉండటానికి, ఆ రక్షణ అనుభవంలో ఎదగటానికి అందరూ ముందుకు రాలేరు. మానాల్సినవి మానుకోలేక, చూద్దాంలే వచ్చేడు చూద్దాంలే, బతికుంటే వచ్చేడు చూద్దామంటే ఉండడం పోతాం, ఎవడు తెలుసు? రేపు పరిస్థితులు ఎలా ఉంటే మనకేం తెలుసు? దేవుడు కృపను బట్టి దేవుడు మళ్ళీ 2026 సంవత్సరంలో మనమందరం కూడా సజీవులకు ఆరాధిస్తున్నామంటే అది మన ఆరోగ్య సూత్రాలు కాదు, మన ఇంకా ఎక్సర్సైజ్ బాడీ కాదు. ఏంటి? నీ కృపే అంత ఏంటంటే కేవలము దేవుని కృపను బట్టి మనం ఈ రోజున ఆయన సన్నిధిలో మనం గడపగలుగుతున్నాము. మరి దేవుడి మనకు అవకాశం ఇచ్చాడు. అందుకనే రక్షణ అనే తలుపును నువ్వు తెరవాలి. దేవుడిని తలుపు తడుతున్నాడు. అయ్యా, ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో వాని యొద్దకు నేను వచ్చి వానితో కూడా నేను భోజనము చేస్తాను. నీతో కలిసి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ గృహంలో వచ్చి నీ పరిస్థితి నుంచి విడిపించాలని ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును ఆనందకరంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకున్న ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని విడిపించి నిన్ను సంతోషంతో నింపాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఇంకా చాలా ఉన్నాయిలే, ఇప్పుడే కాదులే, మీరు వెళ్ళండి నేను వస్తాలే, మీరు వెళ్ళండి నేను వస్తానే అంటూ వాళ్ళు వాయిదా వేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చేతులారా పాడు చేసుకుంటూ ఉంటారు. అవునండి. నీకు అడ్డుగా ఉన్నది ఏది ఉందో, నీకు ఏదైతే నీకు అవరోధంగా ఉందో ఆ ఇత్తడి తలుపులు కూడా ఈ సంవత్సరం దేవుడు పగలగొట్టబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యాలను నువ్వు చూస్తాము. అవునండి. ఇంకొకటి 5వది ఏంటంటే పరిచర్య తలుపు. ఏ తలుపు అది? పరిచర్య తలుపు. మొదటిది విశ్వాస తలుపు, రెండోది ప్రార్థన తలుపు తెరవాలా, మూడోది సహవాస తలుపు తెరవాలా, నాలుగోది రక్షణ తలుపు తెరవాలా, 5వది పరిచర్య తలుపు. ఏ తలుపు ఇది? పరిచర్య తలుపు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? మొదట నా రాజ్యమును, నా నీతిని ఏం చేయాలంటే మనము వెతకాలి. అంటే మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క పరిచర్యలో మనం ఎలా ఉండాలంటే వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తాం కాదు. నువ్వు రాకపోయినా నేను రాకపోయినా దేవుడి పని జరుగుతూనే ఉంటుంది. కుర్చీలేసేవాడు వేస్తాడు, తుడిసేవాడు తుడుతాడు. అవకాశం నువ్వెందుకు పోగొట్టుకోవాలా? దేవుని పరిచర్యలో మనం కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే ఎత్తుపట్టి చేసి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అవునండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రేరేపించినట్లుగా పరిచర్య చేయటానికి, అందరి పిలుపు ఒకలాగా ఉండదు. ఇప్పుడు మన దేశానికి మదర్ తెరీసా గారు వచ్చారు కదా, ఆమె సువార్త ప్రకటించినట్లుగా ఉందా ఏమన్నా పెద్ద? ఆమె అనాథలైన వారిని ఆమె ఏం చేసిందంటే హక్కును చేర్చుకుని తన సొంత ప్రజల వలె ఆమె ఏం చేసిందంటే వారికి సేవా ధర్మం అంటే పరిచర్య, వాళ్ళకి కుష్ఠరోగులు అవనండి, వాళ్ళు ఎలాంటి వ్యాధిగ్రస్తులు అవనండి, వాళ్ళని మెడికల్ కేర్ వాళ్ళకి తీసుకుని వాళ్ళందరినీ బాగు చేసి వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని ఎవరు ఆ రోజుల్లో పట్టించుకోకపోతే కలకట మన దేశానికి వచ్చి చూడండి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు నిజంగా వాళ్ళంత మంచి మనసు దేవుడు వాళ్ళ హృదయంలో పెట్టాడండి. పరిచర్య చేయటానికి దేవుడు ఆమె ప్రేరేపించినప్పుడు ఆమెకు దేవుడు చూపించినట్లుగా మన భారతదేశానికి వచ్చి ఎంతోమంది దిక్కులేని వాళ్ళని కూడా చేర్చుకుని ఇప్పటికే ఆ ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఇప్పటికే నడుస్తుంది.
ఆమె ఉన్నంత కాలంలో ఆమెకు ప్రపంచమంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈమె ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రేమను చూపిస్తూ అనేక మంది పరిచర్య చేసింది. భారతదేశంలో పరిచర్యను బట్టి ప్రపంచం అంతా ఆమెకు టికెట్ ఎక్కడ కావాలంటే విమానంలో ఏదైనా సరే ఫ్రీ. ఆమెను ఎవరు టికెట్ అడగొద్దు. ప్రపంచం అంతా ఆమెకి దాసోహం అయిపోయింది. నీ పని ఎవడు చేయలేడమ్మా. నీలాగా సాక్రిఫైస్గా ఎంతగా నువ్వు ప్రేమించి దేవుని ప్రేమను చూపిస్తున్నావమ్మా. అవునండి. యేసుప్రభు పరిచర్య గురించి ఆ రోజుల్లో మేము వింటమే కానీ నీ ద్వారా కూడా మేము చూడగలుగుతున్నావు అని ఆమె అంత గొప్ప పరిచర్య చేసిందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటాడండి. అవునండి. మరి గ్రాహం స్టెయిన్స్ గారు ఉన్నారు, ఆస్ట్రేలియా దేశం వచ్చిన ఆయన కూడా ఎవరి మధ్య పరిచయం చేస్తున్నారు? కుష్టి వ్యాధుల గ్రస్తుల మధ్య. ఎవరి మీద? కుష్టి వ్యాధి గ్రస్తుల మధ్య వారి కుటుంబం పరిచర్య చేసిందండి. వాళ్ళ కట్లు కట్టుకుంటూ రసికారుతున్నా సరే వాళ్ళు అంతగా వాళ్ళని ప్రేమించి వాళ్ళని నిజంగా హత్తుకుని వాళ్ళ ప్రాంతాల్లో ఎంత గొప్ప సేవ చేశారండి. దేవుని గురించి తెలియక ఆ శాప నుంచి వాళ్ళు విడుదల పొందాలని వాళ్ళ మధ్య ఎంత గొప్ప పరిచర్య చేశారు. ఉండండి, నిజమేనండి. దేవుడు వారికి అప్పగించిన పని నమ్మకం చేశారు. గిట్టనోళ్ళు ఉన్నారో వాళ్ళని కాల్ చేశారు. దేవునికి వందనాలు అనుకున్నారు అంతే. ప్రభా, నువ్వు మాకు ఇచ్చిన అవకాశం, మా దినాలు నీ కొరకు నమ్మకంగా నువ్వు అప్పగించిన పరిచర్య మేము ముందుకు చేసాం ప్రభా అంటూ దేవుని సమర్పించుకున్నారు వాళ్ళు. అవునండి. ఎప్పుడు కూడా కొన్నిసార్లు ఇలాంటి ఆటంకాలు ఉండవచ్చు. ఒకటి, దేవుడి బిడ్డలుగా మనకి ఎంత అవకాశం ఇస్తాడో మనకు తెలియదు. మంచోళ్ళమైనా చెడ్డోళ్ళమైనా దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆ పిలుపుకి లోపడాల్సిందే మనం. గ్రాహం స్టెయిన్స్ గారు గొప్ప పరిచర్య జరిగించారు. మదర్ తెరీసా గారు గొప్ప పరిచర్య జరిగించారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఉన్నారు, ఆయన కూడా అంతే. మరి చీకటి ఖండంగా పిలువబడుతున్న ఆఫ్రికా దేశంలో నరమాంస భక్షులకు మధ్య వెళ్ళి పరిచర్య చేస్తూ దేవుని సేవలో గొప్ప పరిచర్య జరిగించాడు. అనేక లక్షల మంది దేవుని తెలుసుకోగలుగుతున్నారంటే డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆయన చేసిన త్యాగం. అలాంటి ప్రజల మధ్యకి వెళ్ళి గొప్ప పరిచర్య చేశాడు. అది పరిచర్య తలుపు దేవుడు తెరిచినప్పుడు దేవుడు వాళ్ళు నడిపించాడు. మోషే అంటాడు చూసారా, నేను నత్తి ఉన్నయ్యా, నేనేం మాట్లాడతానా అంటే నేను ఉన్నా కదా పదవయ్యా అన్నాడు. అవునండి. దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే పరిచర్య కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావో, నీకు ఏ పరిచర్య అప్పగించినా, వాక్యం బోధించాలని చెప్పినా, ఒకవేళ మందిరం పరిచర్య అప్పగించినా, ఆత్మల కొరకు ప్రార్థించే పరిచర్య అప్పగించిన, నువ్వే పరిచర్య చేసినా నువ్వు ఎలా చేయాలి తెలుసా? నమ్మకంగా చేయాలి. అవునండి. ఇంకొకటి, ఆరోది దీవెన తలుపులు. ఏ తలుపులు అంటేవి? దీవెన తలుపులు. అంటే దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదం పొందాలంటే నీవు ఏం చేయవలసి అంటే దేవునికి ఇవ్వవలసిన వాటిలో కూడా ఇచ్చినప్పుడే మనము దీవెన పొందుతాము. అవునండి. ఎందుకంటే 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగాను నువ్వు పొందాలంటే మీరేం చేయాలి? మీరు దేవునికి కూడా మనం ఇచ్చే వాటిలో కూడా ఎప్పుడు కూడా చిన్న మనసుతో మనం ఉండకూడదండి. నిజమే. 2 కొరింథీ 9:6-7 వచనాల కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పుచూ వచ్చును. ఇంకేమన్నాడు? సణుగ కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు కూడా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని ఏం చేస్తాడంటే ఆయన ప్రేమిస్తాడు. అంటే దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలా? ఉత్సాహంగా ఇవ్వాలి. అర్థమైందా? దేవుని పరిచర్లో రాజుగారికి అందరూ కూడా పాలైపోతున్నారుగా. నేను నీళ్ళు పోతే పర్వాలేదు అన్నట్టు పోతే అక్కడ టీ పెడదాం చూస్తే అన్ని నీళ్ళే ఉన్నాయంట. అలాగే కొన్నిసార్లు నేను ఇవ్వకపోతే ఏమైందిలే, వాళ్ళు ఇస్తారు కాదు, ఏ ఊడు ఇవ్వకపోయినా ఆయన పని ఆగుద్దండి. ఒకటి, ఎప్పుడు కూడా నీ మనసులో ఇచ్చేయించింది, దేవుణ్ణి ప్రేరేపించింది ఇచ్చేయంటే చిన్న మనసు కూడా మనకులో రాకోకుండా ధారాళముగా నిన్ను ఆశ్రయించగలిగింది దేవుడు. మలాకి 3:8-10 చదువుతున్నాను ఒకసారి. మానవుడు దేవుని యొద్ద దొంగిలుతుడా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరైతే ఏం చేస్తున్నారు? దొంగిలుతున్నారు. దేని విషయంలో మేము దొంగతనం చేస్తాం అనుకుంటున్నారేమో. 10వ భాగమును అది ఏం చేయాలంటే దేవునికి 10వ భాగమును ప్రతిష్టార్పణలో ఇయ్యక దొంగిలితురి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు.
మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. ఎక్కడా లేదండి ఇంక శోధించమని. వాక్యంలో ఎక్కడుందో తెలుసా? మీరు ఇలాగూ చేసి అంటే దేవుని యొక్క ధననిధిలోకి మీరు దశమ భాగము ప్రతిష్టార్పణలు మీరు తీసుకొచ్చి శోధించిన ఎడలా నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని. దీవెనల తలుపులు ఎప్పుడు తెరవబడతాయి అంటే దేవునికి ఇవ్వవలసిన వాటిలో మేము ధారాళంగా ఇవ్వాలి. ఏం చేయాలా? మేము అలా చేసాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఆ స్థితిలో ఉంచాడు. అవునండి. అందుకని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఉండాలా? మనస్ఫూర్తిగా ఇవ్వాలా. ఏదో ఇలా అనుకుంటా వెనక ముందుకు అట్లా ఉండకూడదు. చెయ్యి అంతే. నీ ఇచ్చిన బిడ్డలను కూడా పరిచర్య కూడా వాడు. దేవునికి నీకు ఏది ఇచ్చినా విశ్వాసంతో నువ్వు చెయ్యి. ఏది చేస్తావో నువ్వు ఊహించని కార్యాలు వస్తావు. ఎందుకంటే మా జీవితంలో మేము చూసాం. అంటే ఇచ్చి మనం శోధించమన్నాడు. ఏం చేయమన్నాడు? ఇచ్చి శోధించండి. ఏదైనా సరే నువ్వు చేసి చూడు. దేవునికి మనం ఇచ్చిన దానిలో మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోము. అన్న నాకు ఒక్క కొడుకుని ఇస్తే అన్ని పరిచర్య కోసం ఇస్తాను అందా? మాట ప్రకారం ఇచ్చిందా లేదా? మరి దేవుడు అని విడిచిపెట్టాడా? తర్వాత మరి ఎంతమంది పిల్లలు ఇచ్చాడు దేవుడు? 5 ఇచ్చాడు. తర్వాత ఏం ఒకళ్ళని ఇస్తే ఇక ఇంటి నిండా హాస్టల్లాగా అయిపోయింది. నిజమే ప్రభువా. తర్వాత ఎన్నో నిజంగా దేవుని కొరకు వాడబడుతున్న ఎంత సమయాలు ఎంత గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఒకటి దీవెన తలుపులు నువ్వు తెరిస్తే దేవుడు ఏం చేస్తాడు? పట్టజాలనంత విస్తారముగా ఆకాశ వాక్యాలను విప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వించబడతావు. దేవుని కొరకు నువ్వు చేయవలసింది ఈ సంవత్సరం మనం అలాగ దేవుని కొరకు నిర్ణయం తీసుకుంటే ఊహించని దేవుడు తలుపులు నీకోసం దీవెన తలుపులు తెలుస్తాడు. ఆఖరిది రాకడ తలుపు. ఏ తలుపు అంటది? రాకడ తలుపు. ఈ రోజున చాలామంది కూడా అనుకుంటున్నారు ఏంటంటే దేవుడు వస్తాడన్నారు, ఇంకా రావట్లేదు అనుకున్నారు. ఒకటి దేవుడు ఆలస్యం చేసేది ఎందుకంటే మనం అందరం కూడా ఇంకా మారు మనసు పొందాలని. ఎందుకంటే చాలామందికి అర్థం కానిది ఏంటంటే ఒక్కసారి తలుపు వేయబడిన తర్వాత ఆ తలుపు అనేది మళ్ళీ తీయబడనే. నోవా జలప్రళయంలో కూడా అదే చెప్పాడు. తలుపు వేయబడిన తర్వాత అందరూ వచ్చి, అయ్యా నోవాహో నువ్వు చెప్పిన మాట నమ్మలేదురా బాబో, ఎంత వర్షం వద్దు అనుకోలేదురా, ఒక్కసారి తలుపు తీరా నోవాహో. బావా బావలేదు గేవలేదు, తలుపు వేసిన నేను కాదురా. మరి వాళ్ళంతా చుట్టాలి కదేంటి? బావా అనలేదు, బామ్మరిది అనలేదు, ఇక్కడ లేదు అవకాశం. తలుపు వేసినాడు నేను కాదురా, నేను లోపల ఉన్నా కానీ తలుపు వేయబడిందిరా. నిజమే. దేవుడు ఈ రోజున నీ కొరకు నిజంగా ఆయన తలుపులు తెరిచాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానయా, నా కాడి సులు. ఈ రోజున దేవుడు నిన్ను అంటున్నాడు, ఆయన రాకడ వచ్చిన తర్వాత మనం ఎవ్వరు కూడా ఏమీ చేయలేము. కొన్ని ఉపమానాలు చెప్పాడు. బుద్ధి కన కన్నికలు కానీ 5 బుద్ధికులు కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. మరి వాళ్ళు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎత్తబడ్డారు, మిగిలిన వారు ఏడవబడ్డారు. నిజమేనండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11 నుంచి 13 దాకా చదువును. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అనగా అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు? ఉపమాన రీతిగా చెప్పాడంటే మన కోసమే చెప్తున్నాడు ఈ మాటలు. ఆ టైం కానీ మీది ఎలాదరబ్బాయి, మీరు సిద్ధపడి ఉండండి, అందుకనే మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఈసారి అనుకుంటా వాయిదాలు వేసుకుంటూ అలా కూర్చోబాకండి, రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. దేవుని రాకడల దినం జరుగుతున్నాయి. అవునండి. ఈ రోజున దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉంటున్నాము. ఆ రాకడ కూడా సూచనలు చెప్పాడు ఆయన. ఆ రోజున అయ్యా మాకు తలుపుది తలుపు వేయబడిన తర్వాత మరొక అవకాశం అనేది దేవుడు మనకి. ఆఖరిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదువు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము,
దావీదు తాళపు చెవు కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడనైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా క్రియలను నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండెనను. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగునలేదు. చూడండి, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దాన్ని ఎవడో కూడా వేయలేడు. ఇప్పుడు దేవుడు ఈ సంవత్సరాని కోసం విశ్వాసపు తలుపు తెరిస్తే నీ విశ్వాసాన్ని కాపాడుతాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన తలుపు తెరిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకవేళ మంచి సహవాసముగా కలిగి నువ్వు దుష్టుల సాంగత్యము చేయకోకుండా ప్రార్థనా పరులు సహవాసం చేస్తే దేవుడు నీ యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు. అలాగే రక్షణ తలుపును తెరిస్తే ఆయన నీలోకి ఉంటున్నాడు, నీతో ఉంటున్నాడు, నీ పక్షాన ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. అలాగే పరిచర్య తలుపు నీ కొరకు తెరవబడింది. నీకు అప్పగించిన పని పలానా పని చెయ్యని చెప్పవసరలా, నా తండ్రి పని అని నువ్వు భావిస్తూ నువ్వు ముందుకు వెళితే దేవుడు నిన్ను ఏ పరిచయలో నిన్ను వాడుకుంటాడు. అలాగే దీవెన తలుపులు కూడా నీ కోసం తెరిచాడు. దేవుడు ఎన్నో నీ కోసం ఆశ్చర్యించాలని నీ కొరకు ఆయన రెడీగా ఉన్నాడు. నీ చేతిలో ఉంది ఏదైనా సరే. నువ్వు కొంచెముగా విత్తావా, కొంచెముగా వస్తావు. విస్తారముగా విత్తావా, విస్తారాన్ని ఫలము వస్తావు. అలాగే రాకడ తలుపులు ఆయన నీ కోసము త్వరలో రానయ్యున్నాడు. తను ప్రేమించిన సంఘమును తీసుకువెళ్ళటానికి ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఆయన నీ రక్షణ పొందలేదని నువ్వు వాయిదా వేసుకుంటున్నావని ఇంకా ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు వాయిదా వేసుకునేవాడు ఉండకుండా, ప్రభా ఈ సంవత్సరం నన్ను రక్షించావు, నన్ను కాపాడావు, గత సంవత్సరం అంతా కూడా నన్ను ప్రేమించావయ్యా, మరి నూతన సంవత్సరంలో ప్రభా నీ సన్నిధిలో కూడా నన్ను నిలబెట్టుకో, నన్ను బలపరచు, నన్ను వాడుకో, ఆశీర్వాదము తలుపు నేను చూడాలి ఈ సంవత్సరం అంటూ నువ్వు అడిగితే దేవుడు నీ కొరకు ఆయన ద్వారాలు తెరుస్తాడు. ఇత్తడ తలుపులు నీ ముందు ఎలాంటివి ఉన్నా మెట్టగా ఉన్న స్థలాన్ని కూడా సరళము చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లేచి నిలబడదాం ప్రభు సన్నిధిలో. ప్రభా అయా నా ఎదుట నువ్వు తలిచిన తలుపులకే వందనాలు ప్రభా. అయా వాక్యం విని కూడా ప్రభా నేను ఇప్పుడే కాదులే అనుకుంటూ అయా నేను ఇంకా నిర్లక్ష్యంగా ఉండనివద్దయ్యా, నన్ను ప్రేమించినతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. అయా నేను ఎలా ఉండాలో ప్రభా, నా కొరకు నాయన నువ్వు ఎన్ని తలుపులు తెరిచావో అయా నేను కూడా ప్రభా నాయన విశ్వాసపు తలుపు తెరవాలయ్యా, ప్రార్థన తలుపు తెరిచేవాడుగా ఉండొచ్చు ప్రభా, సహవాసపు తలుపు తట్టేవాడుగా ఉండాలి ప్రభా, రక్షణ తలుపుని తెరవాలి ప్రభా, పరిచర్య తలుపుని తెరవాలి ప్రభా, దీవెన తలుపులు నాయన తెరవాలి ప్రభా. అయా నువ్వు రాకడలో రానయ్యుండగా ప్రభా ఎవ్వడో వేయలేనట్లుగా ప్రభా మా కొరకు నువ్వు ప్రభా సిద్ధపడ్డ దేవుడు ప్రభా. ఏమి వచ్చిన రుణము తీర్చుకోలేవు, ఏమి ఇచ్చిన రుణము తీర్చుకోలేవు ప్రభా. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకో. ప్రభా నన్ను క్షమించు ప్రభా. ఎన్నోసార్లు ప్రభా నాతో మాట్లాడినా నేను వాయిదా వేసుకుంటూ ప్రభా చూద్దామలే అనుకుంటూ ప్రభా రక్షణ వాయిదా వేసుకుంటూ ప్రభా ఈ సంవత్సరం కాదులే, చూద్దాంలే, పిల్లల పెళ్ళి అయినా చూద్దాంలే, రిటైర్డ్ అయినా చూద్దాంలే, ఇప్పుడే కాదులే, నేను అవి మానుకోలేకపోతున్నాలే అనుకుంటే నువ్వు మారాలంటే నువ్వు మానాల్సిందే. నువ్వు అబద్ధాలు మానాల్సిందే, బూతులు మానాల్సిందే, దొంగతనం మానాల్సిందే. దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు అవ్వాలంటే నువ్వు మానుకోవాల్సినవి మానుకోకపోతే దేవుడిచ్చి ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. దేవుడు నువ్వు ఎన్నో అపజేయకుండా నువ్వు వస్తున్నది సంగతి నీకు మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడ జయించలేకపోతున్నావో, ఎక్కడ ఓడిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు వెనకడి పడిపోయావో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఈ సంవత్సరం ప్రభా నా హృదయమైన తలుపును తడుతున్నావు ప్రభా, నేను ప్రభా తలుపు తీయటానికి సంసిద్ధత నాకు దయచేయి ప్రభా. ఇప్పుడే కాదులు అనుకునే మనసు నాలో ఉండేవద్దు ప్రభా. నేడే రక్షణ, నేడే అనుకూల సమయం అని చెప్తున్నప్పుడు కూడా గ్రహింపు కలిగిన జీవితాలు మాకు దయచేయండి. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ దినం విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకుని అయా ఈ సంవత్సరం ఆది నుండి సంవత్సరాంతం నీ కనుదృష్టి మా మీద ఉంచి అయా నీవిచ్చే ఆశీర్వాదం మేము పొందుకోవాలయ్యా. మా ముందు మెట్టగా ఉన్న స్థలంలో కూడా సరళము చేస్తాను వాగ్దానం ఇచ్చింది దేవుడు ప్రభు. ఇత్తడి తలుపులు పగలగొడతాను వాగ్దానం ఇచ్చింది దేవుడు ప్రభు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకో. మీరు మా తండ్రి గుండి నడిపిస్తున్నందుకు వందలు తండ్రి. మీరే ఇంకొన మమ్మల్ని లోతైన అనుభవం నడిపించి నీ గొప్ప కార్యాలు మా బ్రతుకులో జరిగించి అయ్యా లోతైన పశ్చాత్తాపం ప్రార్థనతో రక్షణ ఆనందముతో ప్రభా నేను స్తుతించి ఈ సంవత్సరం గొప్ప ఆశీర్వాదం మేము పొందడం సహాయించడం జరుగుతున్న పరిచయం జ్ఞాపం చేసుకో. టీవీ పరిచయం దీవించండి, ఆశీర్వించండి ప్రభు. అనేక ప్రాంతాల్లో సహవాసం విస్తరించబడినట్లు మీరు ద్వారాలు తెరవండి.
మాకు ముందుగా ఆ దినమందు ఇశ్రాయేలు పక్షంలో మీరు ఎలాగ నిలబడి మేఘస్తంభం ముందు వెళ్ళారో అయ్యా మీరు మాకు ముందుగా మీరు నడవండి. మీ గొప్ప కార్యాలు మా బ్రతుకులో జరిగించమని అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వించి లోతైన రక్షణ దయచేయమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్.